తెలుసు పన్నీరు విలువ, కుక్కకేం తెలుసు కనకపు సింహాసనపు విలువ, వెలివాళ్ళకేం తెలుసు యేసుక్రీస్తు విలువ. మా చిన్నతనంలో నాకు ఈ మాట భలే ఫెమిలియర్, బాగా భలే పదే అంటూ ఉండేవాడు. తెల్లబట్టలు వేసేవాళ్ళు పల్లెటూళ్ళలో, ఎక్కువ శాతం తెల్ల చొక్కాయి వేసుకుని ఉంటే పిల్లలు కదా బురదలో పోయి ఆడుకునేవాళ్ళు, మట్టిలో పోయి ఆడుకునేవాళ్ళు. తెల్ల చొక్కాయలే కాక రంగు చొక్కాయలే కాక ఆ మురికి బట్టలతో వస్తే ఇంట్లో అమ్మవాళ్ళు అనేవాళ్ళు, నాయన తెలుగులో ఒక సామెత ఉందయ్యా, పందికి పన్నీరు రాస్తే పోయి బురదగుంటలో డొల్లాడిందయ్యా అనే ఒక సామెత. పన్నీర్ అని దేన్ని అంటారో తెలుసా? పూలు అన్నింటిలో నుంచి వచ్చిన మకరందం ఉంది చూసారా, దాన్ని పన్నీరు అంటారు. పందే ఎంతకాలం ఆ పీతిలో మూతి పెడతావు, ఎంతకాలం ఆ పెట్టలో మూతి పెడతావు, ఎంతకాలం ఆ బురదలో మూతి పెడతావు. ఇదిగో నీ మీద నాకు ప్రేమ కలిగి మినరల్ వాటర్తో నీకు స్నానం చేయిస్తానే పందే. మినరల్ వాటర్తో స్నానం చేయడం మాత్రమే కాదు, అదే సోప్ ఉంది కదా, ఏ సోప్ చెప్పండి? మైసూర్ శాండిల్ సోప్తో నీకు శుభ్రంగా స్నానం చేయించి, ఇదిగో నీకు ఆ కంపు అంటకుండా పన్నీర్ రాస్తాను చూడని శుభ్రంగా పన్నీర్ దానికి రాసామనుకోండి, పన్నీర్ సువాసన దానికేం తెలుస్తుంది రా తల్లి, అది పంది. పన్నీరు మాధుర్యం పందికేం తెలుస్తుంది? ఎంత పన్నీర్ రాసిన, శరీరం అంతా పన్నీర్ రాసిన ఎక్కడికి వెళ్ళి జలకల్లా ఆడుతుంది చెప్పండి? చూసారా, ఎక్కడికి వెళ్ళి ఈత కొట్టింది? ఎక్కడికి వెళ్ళి ఈత కొట్టింది అంటే బురదలో ఈత కట్టింది, ఆ మట్టిలో ఈత కట్టింది. కారణం ఏంటంటే పన్నీరు యొక్క విలువ పందికి తెలియదు. కుక్క మీద ప్రేమ కలిగి ఒక మాట, దానికి మంచిగా రాజవస్త్రాలు ధరించి తల మీద కూడా మా ఊరు బంగారు కిరీటం పెట్టాడు. కొన్ని చోట్ల చూడండి కుక్కలకి వాడు అసలు కొంతమంది ధనవంతుల ఇంట్లో కొన్ని కుక్కల వాళ్ళ స్థితిగతులు చూస్తూ ఉంటే ఒక ఆయన అన్నాడు, నేను పుట్టక ఈ ఇంట్లో పుట్టా, వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టినా బాగుండేది అన్నాడు. సరే వినండి, దానికి మంచి అంగు ఆర్భాటాలు చేసి రాజవస్త్రాలు ధరించి దాని తల మీద బంగారు కిరీటం పెట్టి దాని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టామనుకోండి, కూర్చోబెట్టాం. ఈలోపు అక్కడ పిల్లోడు నిక్కరలోనే మంచి కార్యక్రమం చేసాడు అనుకోండి, కుక్క ఏం చేస్తుంది? నేను సింహాసనం మీద కూర్చున్నా, నా సింహాసనం మామూలు సింహాసనం కాదు, కనకపు సింహాసనం అని. కనకపు సింహాసనం మీద కూర్చుంటుందా? ఆ పెంట చూడటంతో తాను సింహాసనం మీద కూర్చున్నాను అన్న జ్ఞానాన్ని మర్చిపోయి